విశాఖ పోలీస్ శాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం రేపింది. కోట్లు ఆశ చూపి 100 మంది పోలీస్ సిబ్బందితో పెట్టుబడులు పెట్టించి నిండా ముంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, క్రిప్టో దందాను నడిపింది ఎవరు? పోలీసులు ఏమంటున్నారు? విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. చట్టము న్యాయాన్ని చూసేటువంటి పోలీసులే క్రిప్టో కరెన్సీ అనేటువంటి దందా నడిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక కానిస్టేబుల్ దీనికి ప్రధానమైన కారణంగా ఇప్పటికీ గుర్తించారు. సుమారుగా 100 మంది పోలీసు సిబ్బంది ఈ క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి దందాలో పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే అందరూ బాధితులని చెప్పుకోవచ్చు. 3 లక్షలు కడితే 50,000 రూపాయలు చెప్పులు వెనక్కి వస్తున్నటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. దాంతో ఎక్కువ మంది ఆశపడి మరింత ఎక్కువ డబ్బుని చెల్లించిన పరిస్థితి ఉంది. క్రిప్టో కరెన్సీ కింద ఇది కేవలం ఒక కానిస్టేబుల్ లోవరాజు అనేటువంటి కానిస్టేబుల్ ఈ వ్యవహారం నడిపినట్టుగా సమాచారం తెలుస్తోంది. మరోవైపు దీనిపైన ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు దాన్ని పరిశీలిస్తారు. కానీ ఇక్కడ బాధితులంతా కూడా పోలీసులు అవ్వడం, మరోవైపు ఎవరూ కూడా అధికారికంగా ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఏ రకమైనటువంటి ఫిర్యాదు కానీ ఎఫ్ఐఆర్ కానీ ప్రస్తుతం నమోదు కాలేదు. ఈ ఘటన ఇప్పుడే ఉన్నతాధికారులు తెలిసింది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చెందినటువంటి ఉన్నతాధికారులు తెలిసింది. వారంతా కూడా ఈ వ్యవహారాల మీద పరిశీలన జరుపుతున్నారు. అసలు ఎంతమంది మొత్తం ఈ వ్యవహారంలో ఈ క్రిప్టో కరెన్సీ అంశంలో ఉన్నారనే అంశం మీద దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక కానిస్టేబుల్ దీనికి కారణం కాబట్టి సంబంధిత కానిస్టేబుల్ మీద పరిశీలన చేస్తున్నారు. అతని మీద విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఒకరిద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా సుమారుగా 11 లక్షల రూపాయల పైగానే ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ పోలీస్ కమిషనరేట్ లో ఈ క్రిప్టో కరెన్సీ అంశంలో ఎవరెవరు ఇందులో పూర్తిగా భాగమయ్యారు, ఎవరు దీన్ని నడిపారు అనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ ఏ రకమైన సుమారుగా విశాఖపట్నంలో 8 జోన్లు కొనసాగుతూ ఉంటాయి. కానీ ఎక్కడ ఏ రకమైన ఫిర్యాదు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని పరిశీలన జరుపుతున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.